హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చిత్తూరులో అయితే ఉన్నాం. ఇక్కడ రోడ్ సైడ్ చూసినట్టయితే ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా యూనిక్గా అయితే వేస్తున్నారు. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా అప్రదత్తమవుతుంది. ఫస్ట్ అయితే సన్న కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కొత్తిమీర అయితే వేసుకున్నాడు గ్లాస్లో. ఈ రెసిపీ అనేది మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. లోపలంతా బ్రెడ్ లాగా ఉండి అవుట్ సైడ్ అయితే క్రిస్పీగా అయితే ఉంటుంది. ఇందులో అట్లాగే కారం చట్నీ కూడా వేసుకున్నాడు. వీడియో చూసి అందరూ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అయితే చేసేయండి. ఈ రెసిపీకి మెయిన్ ఎగ్ అనమాట. ఎగ్ అయితే ఎత్తుకుంటున్నాడు ఇప్పుడు. ఈ ఎగ్స్ ఎత్తుకొని ఆ గ్లాస్లో అయితే ఇప్పుడు పాగలగొట్టి అయితే ఒకటి వేసుకుంటున్నాడు. ఇక్కడ ఈ ఎగ్ ఆమ్లెట్ ప్రైస్ అనుకు వస్తే 20 రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు. ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది మీరు ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. టేస్ట్ అనేది ఆ లెవెల్లో అయితే ఉంటుంది మీకు. మామూలు ఎగ్ ఆమ్లెట్ కంటే ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా యూనిక్గా అయితే ఉంటుందన్నమాట. టేస్ట్ అనేది ఎగ్ అనేది హెల్త్ కూడా మంచిదే. కాకపోతే మనం మసాలా, సాల్ట్, కారం అవంతా తక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎగ్స్ పగలు కొట్టుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం మసాలా వేసిందంతా మిక్స్ అయిపోవాలి ఎగ్లోకి అయితే. ఇప్పుడైతే ఇట్లా కప్పుల్లో అయితే నూనె అనేది పోసుకుంటున్నాడు. కింద అయితే అగ్నిప్పులు అయితే ఉంటుంది. ఆ వేడికైతే ఈ ఆమ్లెట్ అనేది రెడీ అవుతుంది. ఈ కప్పులు ఉండేటివి మీకు లోకల్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఎగ్ని ఇప్పుడు దాంట్లో అయితే పోసేస్తున్నాడు. కప్పుల్లా ఉండే దాంట్లో సింగిల్ కప్పులు అయితే అవైలబుల్గా ఉంటాయి. అప్పంకి వేస్తాం చూడండి, ఆ కప్పుల్లాగా అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు అవిట్లు కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ మార్గ అయితే వస్తుంది ఎగ్ ఆమ్లెట్ అనేది యూనిక్గా. ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది స్లిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగా వస్తుంది. బ్రదర్ అయితే బొగ్గు నిప్పులు పైన చేస్తున్నాడు కాబట్టి వేడి కూడా కొంచెం స్లోగానే వస్తూ ఉంటుంది. దీనికైతే గాలి కింద అయితే పంప్ చేస్తూ ఉంటాడు. వేడి ఎక్కువ కావాల్సినప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఒక సైడ్ బాగా రోస్ట్ అయిపోయింది, ఒక సైడ్కి అయితే తిప్పుకుంటున్నాడు. దీనిపైన అయితే ఇప్పుడు పుదీనా చట్నీ అనేది వేస్తున్నాడు. ఈ ఎగ్ ఆమ్లెట్ ఎట్లుందో మర్చిపోకుండా కమెంట్ రూపంలో అయితే తెలియజేసింది. అట్లాగే ట్రై చేయండి. చాలా సింపుల్ అయిన రెసిపీ ఇది. దీనిపైన అయితే ఇప్పుడు సాల్ట్ అనేది జల్లుకుంటున్నాడు, చూడొచ్చు మీరు. దీనిపైన ఇప్పుడు నిమ్మకాయ అనేది పిండుతున్నాడు. మీకు నిమ్మకాయ కావాలంటే వేసుకొని, లేకపోతే అవసరం లేదు. మన ఎగ్ ఆమ్లెట్ అనేది 2 సైడ్ అయితే బాగా రోస్ట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చిన ఆశిస్తాను. నెక్స్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.